పెళ్ళికి ముందు అమ్మ హాయిగా సంగటి వండి పెడతా ఉంటే వారానికి ఒకసారి ఎవరైనా సంగటి తింటారా చీ అని చెప్పి పక్కన పడేసి వైట్ రైస్ తినేవాళ్ళం. ఇప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి ఎప్పుడైనా చికెన్ రాగి సంగటి గుర్తొస్తూ ఉంటుంది. తిందామా అంటే నాకేం అంత పెద్దగా రాదండి. ఇప్పుడు నేను ఈ 10 ఏళ్లలో రెండోసారి అనుకుంటా రాగి సంగటి కోడికూర చేయడము. కోడికూర అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, రాగి సంగటి చేయడం రెండోసారి. ఇంతకుముందు ఒకసారి చేశాను, పర్లేదు బాగానే వచ్చింది. ఈసారి కొంచెం ఎక్కువ చేయాలనుకున్నానండి. మా ఇంట్లో హెల్పర్ ఉంటే తనకు కూడా కొంచెం పెడదాము అని చెప్పేసి తను ఉండమన్నా. ఇంకా నాకు వీడియో షూట్ ఉండింది, ఇంకా మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారులే, వాళ్ళకి ముందు పంపించేసి తర్వాత మనం తిందాంలే అని చెప్పేసి తొందరలో కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను, బియ్యం కూడా ఎక్కువ వేసేసాను. మనకి క్వాంటిటీ సరిగ్గా తెలియదు కదా. నానా తంటలు పడి ఈరోజు సంగటి అయితే చేస్తున్నా. అంత పెద్ద కష్టమేం కాదు, కాకపోతే నేను క్వాంటిటీ అనేది కరెక్ట్గా వెయ్యక ఇంత ఇబ్బంది పడ్డాను అనమాట. కొంచెం రైస్ పక్కన పెట్టేసి మళ్ళీ రాగి పిండి వేసేసి ఎలాగోలా ఉడకబెట్టేశానండి. సంగటి అయితే బాగానే వచ్చింది, కానీ ప్రాసెస్ చాలా ఎక్కువ చేసేసాను. వాటర్ సరిపోక మళ్ళీ వేడి నీళ్ళు కాగబెట్టి పోసి ఇలాగ చేసేసి ఎలాగోలా సంగటి తినాలనిపించింది, చేసేసాను. మెయిన్గా ముద్ద చేయడమే అండి పెద్ద తలనొప్పి అనిపించింది. చెయ్యి కాలిపోతుంది. అమ్మ వాళ్ళు ఎంత ఈజీగా చేసేవాళ్ళు తెలుసా అప్పట్లో, ప్లేట్ మీద వేసి. ఫైనల్గా ఈరోజు నేను రాగి సంగటి కోడికూర అయితే తినేసా. టేస్ట్ చాలా బాగుంది. ఇంతకీ మీలో ఎంతమందికి సంగటి చేయడం వచ్చు, ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం, కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా.